మీడియా మిత్రులందరికీ కూడా జై తెలంగాణ, జై కేసీఆర్. మరి ఈరోజు జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిటీ ముందు తెలంగాణలో మాత్రమే కాదు యావత్తు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న లక్షలాది మంది దళిత క్రైస్తవుల సమస్యను వారి ముందు పెట్టే బాధ్యత మాకు అప్పగించినందుకు భారత రాష్ట్ర సమితి అధినేత గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిటీ ముందు మా పార్లమెంటు సభ్యులు శ్రీ వద్దిరాజు రవిచంద్ర గారు, అదేవిధంగా మా మాజీ మంత్రివర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు, అదేవిధంగా తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మాజీ చైర్మన్ రాజీవ్ సాగర్ గారు, మేమందరం కూడా ఒక విషయం మీద మాత్రమే ప్రత్యేకంగా మళ్ళీ వారికి చెప్పడం జరిగింది. మతం మారినంత మాత్రాన వివక్ష అనేది మారదు. అది మొట్టమొదటి. మేము గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కారంచేడులో జరిగిన మారణ హోమం కానీ, అదేవిధంగా 1990లో చుండూరులో జరిగిన మారణ హోమం కానీ, అదేవిధంగా ఇంకా లక్ష్మీపేట లాంటి ఎన్నో సంఘటనలో జరిగిన మారణ హోమం కానీ, పాశవిక దాడులన్నీ కూడా అవన్నీ కూడా ఎస్సీలుగా ఉండి క్రైస్తవాన్ని నమ్ముకున్న వ్యక్తుల మీదనే దాడులు జరిగినాయి.